ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కు స్వాగతం. ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. మార్కాపురం పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కోర్టు సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు జిల్లా నాయకత్వం పిలుపుతో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు అంబేద్కర్ సేవలను స్మరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడు అంబేద్కర్ అని కొనియాడారు. రాజ్యాంగ రూపకర్తగా బడుగు బలహీన వర్గాల ఆశా కిరణంగా ఆయన నిలిచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతిని ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది. దాని గురించి మన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు ఉమ్మడి ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త షేక్ సైదా గారి పిలుపు మేరకు ఈరోజు మనము కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. మనకందరికీ తెలిసిందే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వెనుకబడినటువంటి వర్గాల నుంచి వచ్చినటువంటి వారు. తర్వాత వాళ్ళు మన భారత రాజ్యాంగ రూపశిల్పి మరియు ఈ వెనుకబడిన వర్గాల వారికి మరియు మన భారతదేశంలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి ప్రజల దృష్టిలో ఉంచుకొని వాళ్ళు రాజ్యాంగ నిర్మాణంలో ఎంతగానో కృషి చేశారు. అదేవిధంగా మన బిఆర్ అంబేద్కర్ గారు రాజకీయవేత్త మరియు సామాజికవేత్త మరియు విద్యా కోవిదుడు. ఈయన మన భారతదేశ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా వాళ్ళు తన విధులు నిర్వహించారు. అదేవిధంగా వారు చేసినటువంటి సేవలను 1990లో మరణాంతరం వాళ్లకు భారతదేశపు ఉన్నతమైనటువంటి పౌర పురస్కారమైనటువంటి భారతరత్న అవార్డును వారికి ప్రదానం చేయడం జరిగింది. ఈరోజు మన భారతదేశంలో మనం గమనిస్తే ఏ రాజకీయ వ్యక్తికి, ఏ సంఘ సమర్థతకు, ఏ విద్యావేత్తకు లేనటువంటి గౌరవం మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చూస్తున్నాం. ఎందుకోసమంటే ప్రతి దళిత వాడల్లోనూ భారతదేశంలో యావత్తుగా మనం గమనిస్తే మన బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలను మనం చూస్తున్నాము. అదేవిధంగా మన దళిత సోదరుల్లో వాళ్ళకు ఉన్నటువంటి అభిమానం, వాళ్ళకు ఉన్నటువంటి ఆ ప్రేమను మనం గమనిస్తే వేలాది కోట్లాది మంది మన భారతదేశ ప్రజల్లో చిరకాలం నిలిచిపోయినటువంటి ఆ మహానాయకుడి 135వ జయంతిని కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి థ్యాంక్ యూ. జై హింద్, జై కాంగ్రెస్. మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి.